అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నిర్మాత VRK రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత VRK రావు గారాల మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. మే 1వ తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఉద్దండులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. గోగినేని శ్రీనివాసరావు, గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు కైలాష్ గోగినేని, వేమూరి అమర్నాథ్, వేమూరి గీతా దంపతుల జ్యేష్ఠ పుత్రిక హిమశ్రీ వేమూరి. వీరిద్దరి వివాహాన్ని VRK రావు చాలా గ్రాండ్గా జరిపించారు. VRK రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సహజ సేవకుడిగా, కళాకారుడిగా ఎందరికో ఆదర్శం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్న ఘనత ఆయనదే. రిటైర్మెంట్ తర్వాత అజైల్ గ్రూప్ ద్వారా ఏకంగా 32,000 మందికి ఉపాధి కల్పించి నిరుద్యోగతపై యుద్ధం ప్రకటించారు. సమాజ శ్రేయస్సు కోరే ఆయన వ్యక్తిత్వం ఈ పెళ్లి వేడుకలోనూ అడుగడుగునా ప్రతిబింబించింది. బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిర్మాతగా రావు గారికి ప్రత్యేక గుర్తింపుంది. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన మొగుడ్స్ పెల్లామ్స్ చిత్రంతో నిర్మాతగా మరో నందిని అందుకొని అతి తక్కువ కాలంలోనే చిత్రసీమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఆయన అందించిన సినిమాలు నేటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే మే 1న ఉదయం 10:24 జరిగిన ముహూర్తంలో హిమశ్రీ కైలాష్ వివాహం అత్యంత వేడుకగా జరిగింది. వరుడు కైలాష్ గోగినేని అమెరికాలో PhD పూర్తి చేయగా, వధువు హిమశ్రీ UKలో MSc పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యావంతులైన ఈ యువజంటను దీవించడానికి వచ్చిన అతిథుల జాబితా చూస్తే రాజభవనాన్ని తలపించింది. సినీ పెద్దలు KS రామారావు, శివాజీ రాజా, సాయి కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు సందడి చేశారు. అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ, మధుమిత దంపతులు ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి వంటి వారు హాజరై సందడి చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కుటుంబంతో కలిసి రావడం విశేషం. వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ ప్రోగ్రాంలోని సినీ తారల ఆటపాటలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. రావు గారు స్వయంగా పర్యవేక్షించిన ఈ సంగీత్ వేడుకపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాజకీయ రంగం నుంచి కూడా భారీ ఎత్తున ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, లక్ష్మీ పార్వతి ఈ వేడుకకు హాజరై రావు గారి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ప్రముఖ క్రీడాకారిణి PV సింధు సైతం ఈ వేడుకలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. నియో కన్వెన్షన్ పరిసరాలన్నీ విద్యుత్ కాంతులతో, పూల అలంకరణలతో మెరిసిపోయాయి. వచ్చిన అతిథులకు రావు గారు అద్భుతమైన విందుని ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటకాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అతిథులను ఫిదా చేసింది. తన మనవరాలి పెళ్లిని ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చేలా రావు గారు చేసిన ప్లానింగ్ చూస్తుంటే అటు దేశ సేవలో, ఇటు కళాసేవలో ఆయన చూపించిన అదే నిబద్ధత ఇక్కడ కూడా కనిపించిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ రాక్షసాపురం. కన్నడలో సంచలన విజయం సాధించిన రాక్షసాపురం చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కెఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగున థ్రిల్కు గురి చేసింది. విడుదల తేదీ మార్పుపై నిర్మాత కెఎస్ రామారావు స్పందిస్తూ ఈ సినిమాలోని మేకింగ్ విలువలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాం. సినిమాను మే 7న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ మరిన్ని మెరుగైన థియేటర్లు, గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసేందుకు వీలుగా మే 15న విడుదల చేస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా ఈ తేదీ సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నామని అన్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తాజా ఇంటర్వ్యూలో మద్యం అలవాటు గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. మద్యానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత మద్యం అలవాటైందని దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే దీనిపై వస్తున్న కథనాలు తప్పుదో పట్టించేలా ఉన్నాయని ఆమె టీం పేర్కొంది. మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే ఆఫ్ ది రాక్స్ అమహా సంస్థలు నిర్వహించిన ఆ పాడ్కాస్ట్లో జాన్వీ మాట్లాడారు. ఆ మాటలను తప్పుగా వక్రీకరించారని సదరు సంస్థలు నోటు విడుదల చేశాయి. జాన్వీ కపూర్ ఈ కార్యక్రమానికి సంబంధించిన కంటెంట్ను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేయడం మా దృష్టికి వచ్చింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. జాన్వీ కపూర్ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగమయ్యారు. ఆమె పంచుకున్న వ్యక్తిగత అనుభవాల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని, సందర్భాన్ని పక్కదోవ పట్టించేలా ప్రచారం చేయడం సరికాదు అని పేర్కొన్నాయి. అగ్ర హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్లను ఒకే తెరపై కలిసి చూడాలని ఎంతోమంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ తలైవార్ 173తో గత ఏడాదే మంచి తీపి కబురు వినిపించారు ఈ ఇద్దరు తారలు. దీనికి సుందర్సి దర్శకత్వం వహిస్తారని అప్పట్లోనే వెల్లడించారు. కానీ ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు సుందర్సి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయానంటూ ఈ సినిమా నుంచి వైదొలగడానికి కారణాలను తెలిపారు. నిజం చెప్పాలంటే ఆ సినిమా విషయంలో నాపై చాలా ఒత్తిడి ఉండేది. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ వస్తున్నాను. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలను ఇతరులకు వివరించి ఒప్పించే సామర్థ్యం నాకు లేదు అనిపించింది. నాకు కథను అద్భుతంగా నెరేట్ చేయడం రాదు. అదే సమయంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురు తిరగకుండా వెంటనే రాజీ పడిపోతూ ఉంటా. అంత పెద్ద సినిమాలో నా సొంత నిర్ణయాలకు తావుండదని అర్థమైంది. సినిమాకు గానీ ఆ ఇద్దరు లెజెండ్స్ గానీ నేను పూర్తి న్యాయం చేయలేనని గ్రహించి ప్రాజెక్టు ప్రారంభ దశలోనే తప్పుకున్నా అని అన్నారు. ఈయన స్థానంలో ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కేరళలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేంద్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్లో అసోసియేషన్ను మరింత బలపరచడం, విస్తరించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువ కావడంపై డిస్కషన్స్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతుంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతుంది. దక్షిణాది వెండితెర రాణి త్రిషా కృష్ణన్ పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాది సరికొత్త రంగును పులుముకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె బర్త్డే వేళ డబుల్ సెలబ్రేషన్స్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు సినిమాలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న త్రిషకు తన పుట్టినరోజు రోజే ప్రియతమ మిత్రుడు విజయ్ రాజకీయాల్లో అఖండ విజయం సాధించడం అరుదైన కానుకగా నిలిచింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖుల నుంచి త్రిషకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన ఇన్స్టాలో స్టోరీలో స్పందిస్తూ హ్యాపీ బర్త్డే బేబీ, బహుశా నీకు ఇది బెస్ట్ బర్త్డే అంటూ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. త్రిష ఈ పోస్ట్ను షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకోవడం విశేషం. మరోవైపు నటి మంచు లక్ష్మి ఎక్స్లో చేసిన పోస్ట్ ఈ వేడుకలకున్న ప్రాధాన్యతను చాటి చెప్పింది. యూనివర్స్ త్రిషకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిందని పేర్కొంటూ విజయ్ సాధించిన భారీ విజయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఎప్పుడూ హుందాగా ఉండే త్రిషకు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి రోజు రాదని, డబుల్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయాలంటూ మంచు లక్ష్మి ఆకాంక్షించారు. పుట్టినరోజు వేళ త్రిష తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా కొనసాగించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న త్రిష ఆపై నేరుగా టీవీకి అధినేత విజయ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ విజయ్ సాధించిన రాజకీయ విజయానికి సంబంధించిన వేడుకల్లో ఆమె పాల్గొనడం ఇరువురి అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. సినీ రంగం నుంచి కూడా త్రిషకు అద్భుతమైన సర్ప్రైజ్లు అందాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర టీం ఆమె పోషిస్తున్న అవని పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేసింది. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ సృష్టించిన రాజకీయ సునామీపై టాలీవుడ్ యావత్తు ఒక్కటై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ విజయం కేవలం ఒక నటుడి గెలుపు మాత్రమే కాదు, సినిమా గ్లామర్ ప్రజాబలంగా ఎలా మారుతుందో చెప్పడానికి నిదర్శనమని ప్రతి హీరో తనదైన శైలిలో విశ్లేషించారు. మెగాస్టార్ చిరంజీవి తన శుభాకాంక్షల్లో విజయ్ రాజకీయ పరిణితిని అభినందించారు. మొదటి ఎన్నికల్లోనే ఇంతటి అఖండ విజయం సాధించడం అసాధారణమని, ఇది విజయ్ పట్టుదలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల కోసం విజయ్ చేస్తున్న ఈ ప్రజాసేవ నిరంతరం కొనసాగాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షించారు. నేషనల్ స్టార్ నాని తన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. మొదట ఎవరూ విజయ్ని సీరియస్గా తీసుకోలేదని, కానీ ఇప్పుడు ఆయనకు పట్టం కట్టారని గుర్తు చేశారు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగినట్టే ఇప్పుడు పక్క రాష్ట్రంలో విజయ్ విషయంలో కూడా అదే రిపీట్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. అండర్ డాగ్ గెలుపు ఎప్పుడూ అబ్సల్యూట్ పాలిటిక్స్ అని నాని అభివర్ణించారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ విజయాన్ని చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ క్షణంగా అభివర్ణించారు. మన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు. విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని తన ఆఖరి సినిమా టైటిల్ జననాయకంతో పోలుస్తూ నిఖిల్ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. హీరో శర్వానంద్ విజయ్ ప్రయాణాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీగా పేర్కొన్నారు. సినిమా నుండి నాయకత్వం వరకు విజయ్ చేసిన ప్రయాణంలో కోట్లాది మంది నమ్మకాన్ని సంపాదించుకున్నారని ఆయన అన్నారు. ఈ కీలకమైన సమయంలో విజయ్కు ఉండాల్సిన శక్తి, సంకల్పం లభించాలని ఆకాంక్షిస్తూ ఆయన నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని గుర్తు చేశారు. సందీప్ కిషన్ తన అభినందనలో విజయ్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. విజయ్ సరైన పద్ధతిలో రాజకీయ పోరాటం చేసి గెలిచారని, ఆయన వ్యక్తిత్వమే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. దళపతి వెట్రి కొండార్ అంటూ విజయ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. రామ్ పోతినేని విజయ్ విజయాన్ని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్గా అభివర్ణించారు. జీవితం విసిరే ప్రతి దెబ్బను ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే ఫలితం ఇలాగే ఉంటుంది అని రామ్ అన్నారు. తమిళ ప్రజల మద్దతుతో విజయ్ ఒక కొత్త ఆరంభాన్ని తలపెట్టారని, ఆయన నాయకత్వంలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి దుర్గతేజ్ ఈ విషయాన్ని గ్రౌండ్ బ్రేకింగ్ విన్ గా అభివర్ణించారు. ఒక నటుడిని ప్రజలు డెమి గాడ్ గా ఆరాధిస్తూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గెలిపించడం కేవలం సౌత్ ఇండియాలోనే సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు కోరుకుంటున్న మార్పును విజయ్ తీసుకొస్తారని ఆయన బలంగా నమ్ముతున్నారు. మాస్ మహారాజా రవితేజ విజయ్ నాయకత్వ లక్షణాలను కొనియాడారు. కొన్ని ప్రయాణాలు పెద్ద లక్ష్యాల కోసమే మొదలవుతాయని, విజయ్ గెలుపు లాంటిదేనని ఆయన అన్నారు. విజయ్ ఎప్పుడూ ముందుండి నడిపిస్తారని, ఈ శక్తివంతమైన కొత్త దశలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మంచు మనోజ్ తన విశ్లేషణలో విజయ్ చేసిన ఒక సామాజిక న్యాయాన్ని హైలైట్ చేశారు. తన సొంత డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం నిజమైన ప్రజాస్వామ్యమని మనోజ్ అన్నారు. రాజకీయం అనేది కొందరికే పరిమితం కాదని, నిజాయితీ ఉంటే ఎవరైనా నాయకులు కావచ్చు అని విజయ్ నిరూపించారని ప్రశంసించారు. డాక్టర్ రాజశేఖర్ ఈ ఫలితాలను ఊహించని అద్భుతంగా అభివర్ణించారు. విజయ్ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలుస్తారని అనుకున్నానని, కానీ ఈ స్థాయిలో ఫలితాలు రావడం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు. ఈ అద్భుతమైన గెలుపు విజయ్కు దేవుడి ఆశీస్సులు తెచ్చిపెట్టాలని కోరుకున్నారు. విజయ్ దేవరకొండ తమిళనాడు ప్రజల చైతన్యాన్ని అభినందించారు. ప్రజలు తమ కోసం తాము నిలబడి ఓటు వేసిన తీరు అద్భుతమని, కొత్త ముఖ్యమంత్రి నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. తమిళ రాజకీయాల్లో ఈ కొత్త ముఖాన్ని చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తేజ సజ్జా ఈ విజయాన్ని భారత సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ప్రజలతో విజయ్కున్న అనుబంధమే ఆయనని ఈ స్థాయిలో నిలబెట్టిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసే కృషి ఫలించాలని కోరుకున్నారు. విజయ్ సాధించిన ఈ ఫీట్ పట్ల గర్వంగా ఉందని తేజ పేర్కొన్నారు. కిరణ్ అబ్బవరం విజయ్ జర్నీని ఒక సర్కిల్గా అభివర్ణించారు. మొదట ట్రోల్ చేసిన వారే తర్వాత అంగీకరించి ఇప్పుడు అభినందిస్తున్నారని ఆయన అన్నారు. పెద్ద కలలు కని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని విజయ్ నిరూపించారని కొనియాడారు. కోలీవుడ్ హీరో విశాల్ ఈ విజయాన్ని ఎంజీఆర్ కాలంతో పోల్చారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరని, విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక శుభ పరిణామమని అన్నారు. అభివృద్ధి వైపు తమిళనాడు అడుగులు వేయాలని, సినిమా పరిశ్రమ కష్టాలను కూడా విజయ్ తీరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత ఎస్కేఎన్ హీరో శ్రీ విష్ణు కూడా విజయ్ను జననాయకన్గా అభివర్ణిస్తూ, సినిమాల్లో ఆయన ప్రయాణం ఆగిపోయినా రాజకీయ ప్రస్థానం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. మొత్తం మీద టాలీవుడ్ హీరోలందరూ విజయ్ విజయాన్ని తమ సొంత విజయంగా భావిస్తూ పండగ చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచే దర్శకుల దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 4న నిర్వహించిన డైరెక్టర్స్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. ప్రముఖ దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జరుపుకునే ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో దర్శకుల పాత్రను కొనియాడుతూ అసోసియేషన్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ వేడుకలకు సంబంధించిన
సంబంధించిన పూర్తి విశేషాలను ఇప్పుడు చూద్దాం. మే 4th దర్శకుల రోజు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు, ఉపాధ్యాయుల రోజు. ఎలాగో ఏ శిష్యులకైతే ఆ మహానుభావుడు పాఠాలు చెప్పాడో ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరున ఉపాధ్యాయుల రోజుగా ప్రకటించారో, అలా సినిమా ఇండస్ట్రీలో అనేక మందికి పాఠాలు చెప్పినటువంటి మహానుభావుడు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, లిరికిస్టు, యాక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దాసరి. ఆయన్ని పేరున, ఆ బర్త్డే పేరున ఇవాళ డైరెక్టర్స్ డే జరుపుకోవడం, దానికి మహానుభావుడు దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేయడం, అందరూ దాన్ని గౌరవించి ఈవేళ జరుపుకుంటున్నారంటే సెల్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్. సెల్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంత గొప్ప ఉత్సవాన్ని విఐ నాదచ్చి గారు, దర్శకుల టీము మొత్తం అంతా జరుపుతున్నందుకు వారికి, అలాగే ఆయన పేరుని ఈవేళ నేషనల్ లెవెల్లో అవార్డులు ఇస్తూ, స్టేట్ లెవెల్లో అవార్డులు ఇస్తూ, ఎందరో గొప్ప గొప్ప చిత్రాలు తీస్తున్న వాళ్ళని గుర్తించి గౌరవిస్తే ఈ రోజున పాల్కే గారిని పిలిచి ఆయనకు అవార్డు ఇవ్వడం, అలాగే కోర్టు డైరెక్టర్ రామ్ గారికి అవార్డు ఇవ్వడం, అలాగే కన్నడ డైరెక్టర్ గారు వచ్చారు, సంఘ నాయకులు వచ్చారు, తమిళ నాయకులు వచ్చారు, ఎందరో వచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు. దాసరి నారాయణరావు గారు మొత్తం నేషనల్ లెవెల్లో ఇది డైరెక్టర్ నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ఇండియా చాలా భాషలు ఆయన డైరెక్ట్ చేశాడు. సో ఆయన్ని గుర్తించి గౌరవించి ఇంత గొప్పగా జరుపుతున్నందుకు ఆదిత్య గారికి, టీంకి, మొత్తం అందరికీ నా నమస్కారాలండి. ఇక మిత్రులారా, మా గురువు దాసరి నారాయణరావు గారు, ఆయన ఎంత గొప్పవాడంటే, నేను సినిమా పిచ్చోడిని నేను చెప్పుకోవాలి. నేను యాక్టర్ని అవ్వాలి, హీరోని అవ్వాలనుకుని వచ్చేసా. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసు వచ్చేసా. మద్రాసు రాగానే నేను యాక్టర్ని అయిపోతాను అనుకున్నానండి. కానీ నాకు ఫుడ్ లేదు, చాలా రోజులు బట్టి నాకు వేషాలు లేవు, ఏమీ లేవు. అలాంటిది మీరు నమ్మండి, అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి. ఇంక నేను బిఏ చేయాలనుకున్నానండి. ఎన్టీ రామారావు బిఏ లాగా ఆర్ నానుమతి బిఏ అనిపించుకోవాలి, నాకు మహా ఇష్టం. నేను బిఏ చదవాలని ప్లాన్ చేసుకున్నానండి. అప్పుడు మా గురుగారిని కలుసుకుంటే, మీరు నమ్మండి, ఆ మహానుభావుడు నాకు ఫుడ్ ఎట్టి ఆదరించి నన్ను హీరో చేసాడండి దాసరి నారాయణరావు గారు. మహానుభావుడు నిజంగా దండం అండి ఆయనకి. ఆయన ఎంత గొప్పవాడంటే మీరు నమ్మండి, ఆయన క్యాస్ట్ చూడ్డు. నీ కులం ఏంటని ఇప్పుడు అడగలా, నీ మతం ఏంటని అడగలా, నువ్వెవరు అడగలా, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అని అడగలా. సో ఎవరైతే అర్హులు ఉంటారో, అవకాశాలు ఉంటాయో, అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి చేరదీసి, వాళ్ళని యాక్టర్లు చేసి, వాళ్ళ యాంబిషన్ ఫుల్ఫిల్ చేసినటువంటి మాననీయకోణం ఉన్న మహోన్నత వ్యక్తి శ్రీ దాసరి నారాయణరావు గారండి. సెల్యూట్ టు హిమ్ అండి. ఇక ఏంటి దాసరి నారాయణరావు గొప్పతనం? చాలామంది చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారండి. ఇప్పుడు ముందు ఈ అసోసియేషన్కి ఇంతమందిగా ఎంతోమంది దాతలు చాలా గొప్పగా డబ్బులు ఇస్తున్నారు, గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఉత్సవాలు ఫర్దర్ కూడా చాలా గ్రాండ్గా చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇచ్చిన దాతలందరికీ నేను నమస్కారాలు చెప్తూ, ఆ చదలవాడ శ్రీనివాసరావు గారు 30 కోట్లు పెట్టి నేను 10 సినిమాలు తీస్తాను, ఆ వచ్చిన డబ్బంతా అసోసియేషన్కి ఇస్తాను, లాస్ వస్తే నేను భరిస్తాను, ఆ డైరెక్టర్లు గొప్ప వాళ్ళ సినిమాలు ఆడాలి అని చెప్పినందుకు సభాముఖంగా నేను దండం పెడుతున్నానండి. ఇక నేను చెప్పేది దాసరి నారాయణరావు గురించి చెప్పాలి, మహానుభావుడు గురించి చెప్పాలి. ఏంటైన గొప్పతనం? తెలుగు సినిమా జగత్తులో చాలా గొప్ప దర్శకులు ఉన్నారండి. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, వి మధుసూదనరావు గారు, ఆదు సుబ్బరావు, వాట్న టీచర్, చాలా గొప్ప దర్శకులు ఉన్నారండి. కె. విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఒక్కలా ఇద్దరా, ఎందరో మహా దిగ్దర్శకులు ఉన్నారు. అయితే దర్శకుడు అనే పదానికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని, ఒక వాల్యూని, ఒక స్టార్డమ్ని కూర్చున్న డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. దట్ ఈస్ దాసరి నారాయణరావు. నాట్ ఓన్లీ దట్, ఆయన గొప్పతనం ఏంటి? అయ్యా గురువు గారు కె. రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారండి. మామూలు కాదు, కొండవీటి సింహం అంటున్నాడు ఆయన, వేటగాడు అంటున్నాడు ఆయన, బేబచ్చని హిట్లు కొడతాడంటే అలాగా కొడతాడైనా అని ఈయన సర్దార్ పాపారాడు అన్నాడు, దుమ్మురా కొట్టాడైనా, బొబ్బులు పుర అన్నాడు, బేబచ్చం చేశాడు. అలా కె. రాఘవేంద్రరావు గారితో పోటీ పడ్డాడైనా. దాసరి నారాయణరావు గారు మనం కోళ్ళని చూస్తూ ఉంటాం. కోడి తన పిల్లలంతా పట్టుకుని దాంట్లో దాచుకుంటూ ఉంటుంది. అట్లా దాసరి నారాయణరావు గారు ఆయన శిష్యులు 100 మందిని, నారాయణమూర్తి,
నేను, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ, జయప్రద ఇట్లా ఒక 10 మంది మేము లేకుండా మా బాగోగులు చూసుకోకుండా ఆయన ఉండేవారు కాదు. ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక రకంగా తలుచుకునేవారు. నారాయణమూర్తి కనపడితే ఏమయ్యా భరద్వాజ్ కనపడ్డా, భరద్వాజ్ కనపడితే నారాయణమూర్తి కనపడ్డా, మురళీమోహన్ కనపడితే మోహన్ బాబు కనపడ్డా, ఇట్లా చూస్తూ ఉండేవాడు. అలాంటి ఆయన మమ్మల్ని అందరినీ అనాథలను చేసి 9 ఏళ్ల కింద వెళ్ళిపోయారు. ఆయన లేని లోటు మా అందరికీ ఉంది. ఆ తర్వాత మేము చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయిపోయాం. అంతకుముందు రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మేము అంతా చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయిపోయాం. ఆయన 2019లో మిగిలినన్ని గురువుగారిని గురించి చాలామంది చాలా చెప్పారు కాబట్టి నాకు తోచింది నేను చెప్పదలుచుకున్నాను. 2019లో ఈ డైరెక్టర్స్ డే పెడదాము గురువు గారిది, నారాయణమూర్తి గారు చెప్పినట్టు విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేస్తే పెడదాం అనుకున్నాం. పెట్టాము. ఆ సంవత్సరం శంకర్ గారు ప్రెసిడెంట్ చేశారు. తర్వాత రకరకాల కామెంట్స్ జరిగినాయి. ఎందుకు దాసనారాయణరావు గారి పేరే పెట్టాలి డైరెక్టర్స్ డే, ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు కదా అని చాలామంది అన్నారు. ఎందుకు పెట్టాలి అంటే, ఒక డైరెక్టర్ 150 పైచిలుకు సినిమాలు చేయగలడా, చేసి చూపించాడు. ఒక డైరెక్టర్ అలాంటి ఒక మనిషి 250 సినిమాలకి మాటలు రాయగలడా, రాసి చూపించాడు. ఒక మనిషి 4 ఈ డైరెక్షన్ చేస్తూ సినిమాలు చేస్తూ పాటలు రాయగలడా, రాసి చూపించాడు. 500-600 పాటలు రాశారు ఆయన. అలాగే 52 సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా ఆయన చేశాను, నిర్వహించాడు. ప్రొడ్యూసర్ ఆయన. డిస్ట్రిబ్యూషన్ చేశారు, పేపర్ పెట్టారు, పేపర్కి ఎడిటర్గా ఉన్నారు. అసలు ఆయన చేయింది సినిమాలో వేషాలు వేశారు మధ్యలో. ఈ కాకుండా ఊళ్ళో వాళ్ళ సినిమాలకి డైలాగులు రాయటాలు రకరకాలు. ఎందరో మహామహులు డైరెక్టర్లు వచ్చారు, నేను కూడా చూశాను, నేను కూడా వర్క్ చేశాను. కానీ డైరెక్టర్ అంటే ఇదిరా అనిపించిన వారు గురువుగారు దాసనారాయణరావు గారే. వారు నా డేట్లు దొరకకపోతే వరే నీ డైరీ నాకు హీరని రాసి పెడతా అంటే, గురుగారు దండం పెడతా, ఆ మాట వద్దు గురుగారు అని బ్రతిలాడుకున్నా. అంటే అంత ప్రేమ చూపించేవాడు ఆర్టిస్ట్ అంటే. సుబ్బారాయుడు పెళ్ళి అనే షూటింగ్లో నాకు మెడ్రాస్ అయ్యి వచ్చి 2 కళ్ళు పెద్ద ఇంత లావుగా వాసిపోయి నాకు చూడటం రావట్లేదు. క్లైమాక్స్లో కళ్ళు తెరవటం రావట్లేదు. ఎర్రటెండ తిరుపతిలో మన రాజేంద్ర ప్రసాద్ గారు మేము ఒక సీన్లో యాక్ట్ చేయాలి. ఆ క్లైమాక్స్లో ఒక చిన్న సన్నివేశంలో నాకు కళ్ళు తెరవటం రావట్లేదు, నీళ్లు కారిపోతున్నాయి, ఎర్రగా అయిపోయాయి. నన్ను చూసి, బాబు నేను చేయలేనురా, నీ కళ్ళు నేను చూడలేను, నేను ప్యాకప్ చెప్పేస్తున్నా, ఎప్పుడన్నా చేసుకుందాంలే తర్వాత 2-3 నెలల తర్వాత అన్నారు. గురుగారు దండం పెడతా, కాళ్ళు ముక్త గురుగారు, నాకు 3 నెలల దాకా ఖాళీ లేదు గురుగారు, చేస్తా గురుగారు, నా కళ్ళు పోయినా పర్వాలేదు గురుగారు అంటే ఎంతో బాధపడ్డారు. అలా నన్ను ప్రేమించిన దాసరి గారి సినిమాల్లో చాలా సినిమాల్లో నటించాను. నా భాగ్యం అది. నన్ను ఎంత మురుసుకునేవారంటే, మాయాబజారు సినిమా తీస్తూ దాసరి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మారింది, ఇంకా కొందరు మారినాయి, చంద్రమోహన్ గారి క్యారెక్టర్. నా క్యారెక్టర్ మాత్రము యాజ్ ఇట్ ఈజ్ రేలం గారిలాగానే నటించాలని పెట్టారు. నేను ఎంత బ్రతిలాడానో, వామ్మో నా వల్ల కాదు గురుగారు, నా స్టైలు, నాది నా భంగిమ నాది వేరు సార్, నాకు అస్సలు మ్యాచ్ కాదు సార్, ప్లీజ్ సార్ వద్దు సార్, ఇంకేదైనా బెస్ట్ సార్ అని అంటే, లేదు నువ్వు చేస్తావంతే, స్లాంగ్ కూడా అదే పెట్టాలన్నారు. మళ్ళీ స్లాంగ్ రేలంగి గారిలాగా నాకు ఎలా మోల్డ్ అవుద్ది సార్, నా నోరు తిరగదు సార్, నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ రావు సార్ అని ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోలేదు. డబ్బింగ్ కూడా నువ్వే చెప్పాలన్నారు. మళ్ళీ 3వ దెబ్బ కొట్టారు నన్ను. నేను చెప్పలేను గురుగారు అంటే, నేను చెప్తారా, నీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నా, నువ్వు చేయాల్సిందే అన్నారు. చేశాను. రేలంగారు లాగానే మాడ్యులేషన్, రేలంగారు లాగానే నడవటం. సో సుందరి వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా ఆ పాట. రేలంగారు, సావిత్రి గారు నాకు ఆమని గారితో నాకు సంగు పెట్టారు. పెట్టి
నేను యాక్ట్ చేస్తుంటే మురుసుకొని నా బిడ్డరా నువ్వు, నా బిడ్డ అన్న ఆ తండ్రి గారు దాసరి గారు పరమపదించటం మాత్రం చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. వారు ఇంకా ఉండి ఇంకా ఎన్నో మహత్తరమైన సినిమాలు తీసి ఎన్నో మహత్తరమైన క్యారెక్టర్ నాలాంటి వాళ్ళకి ఇచ్చి ఎందరిని ఎందరినో స్టార్స్ చేసి ఉండేవారు ఉండుంటే. కానీ మాలాంటి వాళ్ళకే దురదృష్టం ఇది. ఎందుకంటున్నానంటే ఆర్టిస్టుని ఎంత ప్రేమించేవారో ఆర్టిస్ట్ని అంత గౌరవించేవారు. భోజన ప్రియులు, వారితో పాటు భోజనం చేయాల్సిందే అనేవారు. ఆ ఎండు చేపలు పచ్చి రొయ్యలు ఇవి వస్తే మాత్రం ఇక అసలు ఆ రోజు పండగ షూటింగ్ అంతా. అలా వారితో ఎంతో అన్యోన్యతను పెంచుకొని నా బిడ్డని పిలిపించుకున్నాను. ఆ జన్మధన్యము. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామంది పెద్దలు మాట్లాడారు. నేను ఈరోజు మీ ముందు ఇలా ఒక సహజ నటిగా ఇన్నేళ్ళు సినిమాలు చేసి ఇంకా చేస్తూ నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణం శ్రీ దాసనారాయణరావు గారు. ఆయన రాసిన గొప్ప పాత్రలు కేవలం ఒక నటిగానే కాకుండా ఆయన దగ్గర నేను నేర్చుకున్నది డిసిప్లిన్. ఒక డైరెక్టర్ అంటే ఎంత గౌరవించాలి, ఆ డైరెక్టర్ అంటే ఎంత భయపడాలి, అంటే భయం భక్తి అది తీసుకొచ్చింది. కానీ ఇండస్ట్రీ అలా ఆయన గౌరవించింది కానీ ఒక దాసనారాయణరావు గారే. ఆయన లేని లోటు ప్రతిసారి ప్రతి సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఆయన గురించి తలుచుకునేవారు లేదు. అంత గొప్ప డైరెక్టర్. ఒక నటిగానే కాకుండా నా లైఫ్లో ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నా జర్నీ, ఈ మూవీ జర్నీలో. అండ్ ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం డైరెక్టర్స్ ద క్రియేటర్స్ ఫీస్ట్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. నిజంగా నాకు ఇక్కడ వచ్చినప్పుడు అనిపించింది అన్ని అవార్డుల కంటే ఇది గొప్ప అవార్డు అని. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అవసరం, ప్రొడ్యూసర్స్ లేనిదే డైరెక్టర్స్ లేదు, ఎవ్వరూ లేదు. బట్ ఇంతకుముందు చదలవాడి శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు. ఎమ్మెల్యే ఎంపీలు చీఫ్ మినిస్టర్లే కాదు, మెగాస్టార్లు సూపర్ స్టార్లు అన్ని స్టార్స్ని క్రియేట్ చేసింది కూడా డైరెక్టర్సే కదా. డైరెక్టర్స్ లేనిదే ఎవరు లేరు. సో అలాంటి డైరెక్టర్స్ ఈరోజు మోహన్ బాబా గారు పేరున ఒక్కొక్క పేరు గుర్తు చేసుకుంటూ అందరికీ వాళ్ళని గౌరవించి వాళ్ళని పలకరించడం జరిగిందంటే దానికి కారణం డైరెక్టర్స్ మీద ఉన్న మాకు మర్యాద, ఆ భయం భక్తి ఇప్పుడు కూడా ఉంది. అదే భయం భక్తి అప్పుడు జనరేషనే కాదు, ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్ కూడా అంత గొప్పగానే డైరెక్ట్ చేసి అమేజింగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, యంగర్ డైరెక్టర్స్. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కలెక్షన్ హీరో, ఛాన్సలర్, మోహన్ బాబు యూనివర్సిటీ, ఎ గ్రేట్ యాక్టర్, ఆయనతో కలిసి పనిచేయడం అనేది నాకు మన గురువు గారు, మన దాసరి గారు ఆయనతోటి మోహన్ బాబు గారితో పాలు నీళ్ళు పిక్చర్ చేసినప్పుడు నిజంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు ఇంతమంది గొప్ప దర్శకులతో ఇక్కడ ఈ స్టేజ్ మీద మాకు చోటు ఇవ్వడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు బిడ్డగా నాకు మన గురువు గారు దాసరి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డైరెక్టర్ మాకు అక్షరాభ్యాసం చేయించి నటనకి అర్థం చెప్పి మమ్మల్ని ఒక పెద్ద స్టార్స్గా చేయడానికి కారణం మీరే. మీ వల్లే మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండే అర్హత మాకు ఇచ్చారు. అందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విఎన్ ఆదిత్య గారికి, తెలుగు డైరెక్టర్స్ ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఈరోజు జరుగుతున్నటువంటి దాసరి గారి పుట్టినరోజుని మనమందరం కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన లేరు అని మనం అనుకోకుండా మన అందరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నారని కూడా నేను చెప్తున్నాను.
ఈరోజు ఆనందింపజేసే రోజు కాదు, బాధాకరమైన రోజు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ లోపల బాధ, తండ్రి లాంటి వ్యక్తి పోయారే అనే బాధ ఈ జీవితం అంతా ఉంటుంది నాకు. ఎక్కడుండేవాడిని, ఎలా ఉండేవాడిని, ఎలా తీసుకొచ్చి పేరు మార్చి మోహన్ బాబుగా, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఎస్ దిస్ ఈజ్ మోహన్ బాబు డైలాగ్ ఎలా చెప్పాలి అని నాకు నేర్పించినటువంటి వాడు సినీ తండ్రి మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం చెప్పచ్చు. తమ్ముడు భరద్వాజకు తెలుసు, మీ ఇద్దరు ఎన్నిసార్లు గురు దగ్గరికి పోయి ఆయన చేస్తున్న సేవల గురించి, ఆయన మాట్లాడుతున్న దాని గురించి. ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి దర్శకులు, రాని వాళ్ళు కూడా మంచి దర్శకులు. ఈరోజు బాల్కే హిందీ డైరెక్టర్ సార్, వీ ఫీల్ ప్రౌడ్. వెర్ ఈజ్ హీ? సార్, వీ ఫీల్ ప్రౌడ్. See, we don't have any partiality, South India, North India. We will feel proud to give you my father award for you. అలాగే సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, అవార్డు తీసుకున్న వాళ్ళు అందరికీ, డైరెక్టర్ అనే పదానికి చాలామందికి ఈ జనరేషన్కి తెలియదు. మీరు ఆయన సినిమాలు టీవీలో చూసుంటారు కొంతమంది, తక్కువ ఈ జనరేషన్. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అందరికీ ನಮಸ್ಕಾರ. ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ನಾವು ಕರ್ನಾಟಕ ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ದಿವಂಗತ ಶ್ರೀಮಾನ್ ಪುಟ್ಟಣ್ಣ ಕನಗಾಲ್ ಅವರು ಹಾಗೂ ಸಿದ್ಧಲಿಂಗಯ್ಯರು, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರು ಮುಂತಾದ ಹಿರಿಯ ನಿರ್ದೇಶಕರು ಕಟ್ಟಿದ ಸಂಸ್ಥೆ. ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಇವಾಗ ನಾವು ಅಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಮೊದಲಿಗೆ ನಮ್ಮ ಇಡೀ ಚಿತ್ರರಂಗವನ್ನು ಕಟ್ಟಿ ಬೆಳೆಸಿದಂಥ ಹಿರಿಯರಿಗೆ ನಮ್ಮ ಸಂಘದ ಹಾಗೂ ನಮ್ಮ ಹೃದಯಾಂತರಾಳದ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಹಾಗೆಯೇ ಗುರುಗಳಾದ ದಾಸರಿ ನಾರಾಯಣರಾವ್ ಅವರಂಥ ಮೇಧಾವಿ ನಿರ್ದೇಶಕರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಅವರ ಪ್ರೇರಣೆಯಂತೆ ನಾವು ನಡೆಯಬೇಕಾದ್ದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಕೂಡ. ಹಾಗೆಯೇ ಇವತ್ತು ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಿದೆ. ಇಂತಹ ಒಂದು ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭವನ್ನು ಮಾಡಿದೆ. ಈ ಸಮಾರಂಭಕ್ಕೆ ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ VN ಆದಿತ್ಯ ಅವರು ನಮ್ಮನ್ನು ಕರೆ ಮಾಡಿ ಕರೆದಾಗ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು ನಮಗೆ. ಯಾಕೆಂದರೆ ಒಂದೇ ಭಾಷೆ, ಒಂದೇ ರಾಜ್ಯಕ್ಕಿಂತ ಇಡೀ ದೇಶವನ್ನು ಒಗ್ಗೂಡಿಸುವಂಥ ಪ್ರಯತ್ನ ನಮ್ಮ ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘ ಮಾಡಿದೆ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕರ ಸಂಘದ ಪರವಾಗಿ ತುಂಬು ಹೃದಯದ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ನನ್ನ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. ಜೈ ಹಿಂದ್. సొసైటీని సంతోషపెడతామే కాక ఎంతోమందికి ఉత్తేజం క్రియేట్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్ని ఒక మహానటుడిని చేస్తారు, ఒక ఆర్టిస్ట్ని ఒక దేవుడిగా తయారు చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మేము సొసైటీకి ఉపయోగపడే ఎమ్మెల్యేలను తయారు చేస్తాం, ఎంపీలను తయారు చేస్తాం, ముఖ్యమంత్రులను కూడా తయారు చేస్తామని శక్తి ఉన్న మహానుభావులు డైరెక్టర్ డే సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా ఇంకా మంచి చిత్రాలు బయటకు వెళ్ళి దర్శకుల ద్వారా ప్రపంచంలో ఇంకా పేరు ప్రఖ్యాతులు తెస్తారనే నమ్మకం నాకుంది. ఆ రోజు కూడా మనం ఇంకా త్వరలో చూస్తాము. వీలైతే ప్రపంచం మొత్తంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1 అనే స్టేజ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది మన తెలుగు వాళ్ళ దగ్గర. ఆ మేధస్తో మనం ఏదో ఒక రోజు ప్రపంచంలో ఆస్కార్డ్ అవార్డ్స్ అన్నీ కూడా మనకు వచ్చే రోజు కూడా వస్తుంది. ఆ రోజు రావాలని భగవంతుడు కోరుకుంటూ థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలందరినీ కూడా చూసి నేను మురిసిపోతున్నాను. ఎంతటి గొప్పవాళ్ళో నేను మాటల్లో చెప్పలేను. నేను అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీద నిలబడ్డారు అని అంటే, స్టేజ్ మీదే కాదు స్టేజ్ ముందు కూడా ఉన్నారు మహానుభావులందరూ.
అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యుగానికి ఒక్కరే పుడతారు అన్నట్టుగా ప్రపంచంలో అంత అద్భుతమైన డైరెక్టర్గా తెలుగు సినిమాలో ఎదిగి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్గా ఈ రోజుకి కూడా ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా వారి పుట్టినరోజునే డైరెక్టర్స్ డేగా మేము చేసుకుంటున్నందుకు మా డైరెక్టర్స్ ఫ్యామిలీ అంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇట్లాగే కొనసాగుతుంది. వీరశంకర్ టైంలో కానీ, తర్వాత ఇప్పుడు ఆదిత్య సాయిరాశ్వరి టైంలో కానీ, ఫ్యూచర్లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఈ డే రోజు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.